శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, రుణ విముక్తులు అవ్వటానికి, లక్ష్మీదేవి స్థిరంగా మన గృహంలో ఉండటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లభించడానికి ఒక అద్భుతమైన మంచి ఫలితాన్ని ఇస్తున్న ఒక ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, ధన రాబడి విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ కుటుంబ యజమానురాలు యజమానికి తారాబలం కలిసిన శుక్రవారం రోజున ఒక అంగుళము సైజు కన్నా తక్కువ ఉన్న ఒక పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకుని దాని కింద ఒక రాగి అరివేణం అంటే రాగి ప్లేట్లో ఈ పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి శుక్రవారం నాడు రాత్రి శుక్రవార సమయంలో ఆ లక్ష్మీదేవిని ఎర్రని కుంకుమతో అష్టోత్తరము కానీ సహస్రం కానీ మన ఓపిక సమయాన్ని బట్టి ఆరోగ్యం కూడా చూసుకుని కనీసం అష్టోత్తర పూజ అయినా చేయటం మొదలు పెట్టాలి. ఇలా 46 రోజులు చేసిన తర్వాత 47వ రోజున షష్ఠి చెప్పి అమ్మవారికి ఇంట్లో ఏదేని తీపి పదార్థాన్ని ఆవు పాలు, బెల్లం, బియ్యంతో పరవాన్నం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పరవాన్నాన్ని ఇంట్లో వ్యక్తులందరూ భుజించారు. నిత్యార్చనలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో చేసే అర్చనలో పటికి బెల్లము కానీ బెల్లము ముక్క కానీ నివేదన చేయాలి. బెల్లము ముక్క ప్రధానము, పటికి బెల్లము రెండవ పక్షం. ఎట్టి పరిస్థితులలోనూ పంచదార నివేదన చేయరా. మీకు సానుకూలం ఉన్నట్లయితే ప్రతి శుక్రవారము పూజానంతరము ఆవు పాలు, బెల్లం, బియ్యంతో పరవాన్నం చేసి అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భుజించాలి. ప్రసాదము మిగిలిపోకూడదు, ప్రసాదాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ప్రసాదాన్ని పారేయకూడదు. మీరు ఎంత తింటారో అంతవరకు చాలా తక్కువగా వండుకొని ఆ ప్రసాదాన్ని నివేదన చేసి యజమానులతో సహా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ భుజించాలను. బంధువులకు, పరాయి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రసాదాన్ని పెట్టరా. ఈ విధంగా చేయుతున్న ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తీరిపోగలవు, ధన రాబడి పెరగగలవు. ఇలాగా 3 నెలలకు ఒకసారి ఒక 40 రోజులు, 45 రోజులు, 46 రోజులు చొప్పున చేస్తూ ఉన్నట్లయితే మనము ఒక 2-3 సంవత్సరాలలోనే ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగి తీరగలము. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇది అనుభవపూర్వకంగా కూడా చాలా బాగా పనిచేసిన ప్రక్రియ. మీరు స్వయంగా అనుభవించి మీ యొక్క అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లను ప్రెస్ చేసి మేము రిలీజ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చే ఏర్పాటు మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెబుతున్న విషయాలు 10 మందికి ఉపయోగపడేవి కాబట్టి మీరు మీ మిత్రులకు, బంధువులకు, పరిచయస్తులందరికీ షేర్ చేసి, లైక్ చేసి ఛానల్ అభివృద్ధికి, మంచి విషయాలను బయటకు పెట్టేందుకు మాకు మరింత అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. జై శ్రీకృష్ణ.